ఆంధ్రప్రదేశ్లో ఈసారి ఎండల తీవ్రత ఎక్కువగానే ఉంటుందని అంచనా వేస్తుంది వాతావరణ శాఖ. మార్చి మొదటి వారంలో రికార్డు స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రాష్ట్రంలోని అత్యధికంగా కర్నూలులో గరిష్ట ఉష్ణోగ్రత ఏకంగా 38.5 డిగ్రీలు నమోదైంది. ఎన్టీఆర్ జిల్లా, అమరావతి, పల్నాడు జిల్లా, కడప, నంద్యాల, అనంతపురం జిల్లాల్లో ఉష్ణోగ్రతలు 37 డిగ్రీల వరకు నమోదవుతున్నాయి. పశ్చిమ గోదావరి, కాకినాడ జిల్లాలలో కూడా ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 1.8 నుంచి 2.4 డిగ్రీలు అధికంగా నమోదయ్యాయి. ఇక రాయలసీమ జిల్లాల్లో కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు మరింత పెరుగుతున్నాయి. 2 నుంచి 3 డిగ్రీలు పెరగవచ్చని చెప్తున్నారు అధికారులు. ఇక కోస్తా జిల్లాల్లో వేడి, ఉక్కపోత వాతావరణం ఉంటుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈసారి మార్చి నుండి బానుడి బగబగలు తప్పవని, వేడిగాలుల ప్రభావం అధికంగా ఉంటుందని చెప్తున్నారు. మార్చి నెలలో శ్రీకాకుళం, ప్రకాశం, మార్కాపురం, అన్నమయ్య, కడప, నంద్యాల, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాలలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ ఇటీవల తెలిపారు. ఈసారి వడగాళ్ల తీవ్రత కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, మార్కాపురం జిల్లాలలో ఎక్కువగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఎండలకు సంబంధించిన సమాచారం అందించేందుకు రాష్ట్ర కంట్రోల్ రూమ్ నంబర్లు 112 లేదా 1070 లేదా 18004250 ఏర్పాటు చేశారు. ఈ కంట్రోల్ రూమ్ నంబర్లు 24 గంటలు అందుబాటులో ఉంటాయి. అంతేకాదు ప్రజలకు వడగాళ్లు తీవ్రతపై ఎప్పటికప్పుడు మెసేజ్లు కూడా పంపించనున్నారు. ప్రజలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచిస్తున్నారు. బయటకు వెళ్లే సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటున్నారు. ఇక మరీ ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, బాలింతలు వీలైనంత వరకు బయటకు వెళ్ళకూడదని, ఇంట్లోనే జాగ్రత్తగా ఉండాలంటున్నారు. మొత్తం మీద ఈ ఏడాది ఎండలు, వేడిగాలులు తీవ్రత గట్టిగానే ఉండబోతుంది. మార్చి నెలలోనే పరిస్థితి ఇలా ఉంటే ఏప్రిల్, మేలో పరిస్థితి ఏంటని జనాలు భయపడిపోతున్నారు.